మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మనము తిథి శూన్యము వివరము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. తిథి శూన్యము అంటే తిథులు కృష్ణపక్షంలో 15, కృష్ణపక్షంలో శుక్ల కృష్ణపక్షాల్లో 15 తిథులు, మొత్తం 30 తిథులు ఉంటాయి మనకు. కాబట్టి శుక్లపక్షం అంటే చంద్రుడు వృద్ధి చెంది పౌర్ణమి వరకు వచ్చేటువంటి సమయము శుక్లపక్షము. కృష్ణపక్షం అంటే చంద్రుడు పౌర్ణమి తర్వాత క్షీణిస్తూ అమావాస్య వరకు శూన్యంగా వచ్చేటువంటి, అంటే శూన్యతిథి అంటే అమావాస్య వచ్చే వరకు కృష్ణపక్షము. ఈ ఏదైనా తిథిలో పుడితే 2 రాసులు శూన్యమవుతాయి, అంటే 0 రిజల్ట్స్ ఇస్తాయి. శూన్యము అంటే చీకటి అని అర్థం. వీటిని దగ్ధ రాసులను కూడా అంటారు, శూన్యతిథులు అని కూడా అంటారు, శూన్య రాసులు అని కూడా అంటారు. ఈ ఒక తిథిలో 2 రాసులు శూన్యమవుతాయి. కర్కాటక సింహ రాసులకు అంటే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకు సింహరాశి శూన్యమవుతుంది. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకు కర్కాటక రాశి శూన్యమవుతుంది, ఒక్కొక్క రాశి మాత్రమే. కృష్ణపక్ష చతుర్దశి కానీ శుక్లపక్ష చతుర్దశి కానీ, అంటే కృష్ణపక్షంలో 14వ రోజు కానీ శుక్లపక్షంలో 14వ రోజు కానీ పుడితే 4 రాసులు శూన్యమవుతాయి. ఇక్కడ ప్రధానంగా తంత్రదోష విధానంలో శూన్యమైన రాసుల్లో ఏది ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుని పరిహారం చేసుకుంటే చాలు. తక్కువ బలాన్ని అంటే ఎక్కువ డిగ్రీస్ ఉన్నటువంటి దాన్ని ఎక్కువ శూన్యంగా తీసుకుని ఆ రాశికి పరిహారం చేసుకుంటే సంబంధమైనటువంటి పరిహారాలు మీకు చక్కగా పనిచేసి ఆ శూన్యత్వం పోతుంది. తిథి అనేది మనం చెప్పాము, తిథి శూన్యం అన్నాను కాబట్టి తిథి మన యొక్క విధిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ తిథికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు మీ జాతకంలో బలంగా ఉంటే తిథి శూన్యముకి పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు జాతకం మారిపోతుంది, జీవితం మారుతుంది. ఇప్పుడు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు తిథి శూన్య పరిహారం చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి శుక్రస్థితిని చూసిన తర్వాత తిథి శూన్య పరిహారం చేసుకోవాలి. కాబట్టి శుక్రుడు మీకు లగ్నాధిపతిగా ఉన్నా, పంచమ భాగ్య లాభాల్లో ఉన్నా, లేదు లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నా, లేదు పంచమ భాగ్యాధిపతి నక్షత్రాల్లో ఉన్నా, ఆ నవాంశంలో మంచి స్థితిలో ఉన్నా మీరు తిథి శూన్య పరిహారం చేసుకోవచ్చు. ఆ యొక్క వివరం మాకు వ్యక్తిగత జాతకం ఇచ్చినప్పుడు మేము చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ శుక్రుడు తిథికి అధిపతి కాబట్టి శుక్రుడిని మనం చూసుకున్న తర్వాతనే తిథి శూన్యాన్ని చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు నేను ఈ తిథి శూన్యాలు ఏ తిథిలో పుట్టిన వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి వివరాన్ని మీకు చక్కగా తెలియజేస్తాను. మీకు ఇప్పుడు ఇవి ముందు వెనక వస్తాయి, అంటే కంటిన్యూగా రావు ఇవి. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక కొంచెం విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషను, కానీ మీరు అర్థం చేసుకోవచ్చు. శుక్లపక్ష షష్ఠి తిథి రోజు జన్మించిన వాళ్ళు, శుక్లపక్ష షష్ఠి అంటే అమావాస్య తర్వాత 6వ రోజు జన్మించిన వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ దానికి తగిన ఫలితం ఉండదు. వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, ఎటువంటి రిజల్ట్ ఉండదు. దీనికి పరిహారము మానసిక స్థితి సరిలేని వాళ్లకు, తల వెంట్రుకలు తీసే వాళ్లకు, అంటే గుండులు తీస్తారు కదా కార్మికులు, వాళ్లకు శుక్లపక్ష షష్ఠి రోజు మీరు పుట్టిన శుక్లపక్ష షష్ఠిలో కాబట్టి కృష్ణపక్ష షష్ఠి రోజు అదే తిథి కృష్ణపక్షంలో ఏదైనా వాళ్ళకు ఆహారము ధన సహాయం చేస్తే మీకు ఖచ్చితంగా తిథి శూన్యం పోతూ ఉంటుంది. ఇది తరచూ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. అదేవిధంగా కృష్ణపక్ష షష్ఠి రోజు తిరుచెందూరు, తమిళనాడులో తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించి అక్కడ తలనీలాలు సమర్పించి మీరు అక్కడ నిద్ర చేసి రావడం వల్ల మీకు ఈ తిథి శూన్యం పోయేసి మీరు పడిన కష్టానికి ప్రయోజనం దక్కుతుంది. ఇది శుక్లపక్ష షష్ఠిలో జన్మించిన వాళ్ళకు తిథి శూన్య పరిహారం.